రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్కు నిరసనగా బంద్ను ప్రకటించారు. దీంతో తెలంగాణ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. వెంకటాపురం వాచేడులో ముమ్మర తనిఖీలు చేపట్టారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్కు నిరసనగా బంద్ను ప్రకటించారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇక వెంకటాపురం వాజేడులో ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గత కొద్ది రోజులుగా దండకారణ్యంలో జరుగుతున్నటువంటి మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా భద్రతా బలగాలు చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు ఛత్తీస్గఢ్ లో చనిపోగా, అలాగే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి మావోయిస్టులు ఈ యొక్క బంద్ను పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు అయితే ఈ యొక్క తీవ్రంగా ఈ యొక్క కూంబింగ్ ను మాత్రం జరుపుతున్నాయి. ఈ యొక్క భద్రతా బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో వాహన తనిఖీలు విస్తృతంగా చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని ఈ యొక్క గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఏఓబిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బాంబుల మోతుతోటి దొదరిల్లుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిన నాటి నుండి మావోయిస్టులకు తీవ్రంగా ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి నేతలను కూడా కోల్పోయినటువంటి మావోయిస్టులు ఆ యొక్క జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బంద్ని పిలుపునిచ్చినారు. ఈ యొక్క దండకారణ్యంలో గత కొద్ది రోజులుగా ఈ యొక్క స్తబ్దతగా, వర్షాకాలంలో స్తబ్దతగా ఉన్నటువంటి నేపథ్యంలో వేసవి కాలం వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క అడవిలో జల్లెడ పట్టేందుకు భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క వేసవి కాలం చెట్ల యొక్క పొదలు తక్కువగా ఉంటాయి. ఈ యొక్క నక్సలైట్ల ఏరివేతకు అనువైనటువంటి సమయం కావడంతో పోలీసు బలగాలు, ఈ యొక్క డిఆర్జీ బలగాలు, సిఆర్పిఎఫ్ ఇలాంటి భద్రత తీవ్రమైనటువంటి కోబ్రా బలగాలతోటి జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క భద్రతా బలగాలు పటిష్టంగా చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో నక్సలైట్లు ముఖ్య నాయకులతో పాటు వాళ్ళ యొక్క సభ్యులను కూడా తీవ్రంగా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.